అయితే ఈ రోజు చల్లగా వాతావరణం దుంపలు పడతా ఉన్నాయి. అబ్బా వర్షం భలే ఉంది కదా. కెమెరాలో చూస్తే ఏమో మొత్తం చీకటి కమ్మేసినట్టుండే. ఇక్కడికి వచ్చే వరకు కొంచెం చల్లగా ఉంది. మంచి వర్షం పడుతుంటే రేకుల మీద టప్ టప్ప సౌండ్ వస్తుంటే ఇగో ఇది చూడండి. అది వదులుతలేదు అసలు. అన్నం ఉండే అండి. నేను అన్నం తినొద్దని ఇట్లా పెడుతుంటే ఏం కాదమ్మా అది ఇదేసింది అన్నారు. ఆడెందుక మీడ మట్టిలోనే వేసి కొంతమంది ఏమో అన్నం పెట్టద్దు అన్నారు, కొంతమంది ఏమో ఏం కాదన్నారు. ఇక మళ్ళీ మొన్నటి నుంచి అది చంపేసిన ఏంటిది అన్న ఇక్కడ మట్టిలో వేసేసాము. ఇక ఈడ వేసేసా. ఈడ క్లీన్గా ఉందిగా ఈడ. ఎందుకంటే మనమన్నీ మన దగ్గర ఇట్లా తింటా ఉంటా నాకు అదో తృప్తి. నాకు అదో తృప్తి అన్నట్టు నాకు అదో తృప్తి. అవి నా చుట్టుపక్కల ఉంటాయి. అయితే మంచి స్పెషల్ రెసిపీ చేస్తా అండి. దానికైతే మనకు అగ్గి నిప్పులు కావాలి. సో ఫస్ట్ పొయ్యి అంటించుకుందాం. ఒక రౌండ్ వేసి వచ్చే వరకు మనకు నిప్పులు తయారైపోతాయి. అప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. గాలికి ఇది జల్లి మంటకపోయింది అనుకో. దాన్ని అంటే అగ్గి పుల్లలు కూడా కొన్ని ఉన్నాయి. పేపరు అది అంటుకోవద్దా మంటి అంగనే ఉండని ఏం కాదు. మిగులు వస్తాయంటావా? అయినా నేను పేపర్లో చుట్టి పెడతా, మంచిగా పొట్లం కట్టి పెడతా. ఇవి కడగమని చెప్తాలే. పేపర్ ఉందా? న్యూస్ పేపర్ అంటుకోకపోతే మళ్ళా పైన అనుకుంటే లోపల బొగ్గులు అయితే అంటావా? షేప్ అయితే మంట అంతా పోతుంది. అంత పచ్చిగా ఉంది, అందుకే అంటున్నా కింద వరకు పోతుందా అని. అయితే ఇదంతా మంట అయిపోయి బొగ్గులు చేసే బాధ్యత మా రాముడిది. రాముడు ఎడుగుసం నాకు బొగ్గులు అయితే చేసేసి అగ్గి నిప్పులు. మనం ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దామండి. నిజానికి అంతా ఆడ గలీజు పట్టించినా కదా. ఒక బకెట్ నీళ్ళు పోసి అడిగిపోయాలి. ఏం కాదు, మనం ఏమైనా ఉంటున్నామా ఇక్కడ. కడిగి చేస్తే అయిపోయాయి ఇంత తినేసిన తర్వాత. తిన్నాక గొడవలు స్టార్ట్ అవుతాయి. కడుపు నిండా తిన్నాయంటే గొడవలు స్టార్ట్ అవుతాయండి. అగో అక్కడ ఒక ఆకు తీసిరా. ఆకు కుక్క కరిచిన, ఉడిగడ్డలున్నా, పుండ్లున్నా, ఏవైనా సరే ఆకు చాలా మంచిదండి. ఒక 4 ఆకులు తినేసి 4 ఆకులు దెబ్బ మీద బట్టి కట్టేసారు అనుకోండి, అంతే దెబ్బకు మానిపోతుంది. మరి దాన్ని ఏమాకంటారో నాకు తెలియదు. నేలసరి రోజు డికాషన్ పెట్టుకుంటా అయితే షుగర్ గిగర్ ఏది ఉండదు. ఇగో ఇది మొత్తం మళ్ళీ మన వాచ్మెన్ అయితే స్టార్ట్ చేసిండు నీట్ చేయడము. ఇక ఇక్కడి నుంచి పడతాడు, అట్లా వస్తుంది. వాటి మునగ చెట్టు పడ్డా చూడండి. కాయ చెట్లు ముదిరిపోయి ఎండిపోయినట్టుంది, కాయ పడిపోయినట్టుంది. ఆ గింజతో చెట్టు అయితే వచ్చింది. ఇక మన చెట్టు కదా, మన వారసత్వం. ఏంటి ఇంట్లో ఉండి రాసి పెట్టుకొని ఈ భూమిలోకి వచ్చింది. రాని ఇక దాన్ని మునగాకైతే చూడండి, వర్షం పడ్డదంటే ఇక పండగ మునగాకుతోనే. కానీ వర్షాకాలం తిన్నాం అనుకోండి ఇక అంతే. కోడి పిల్లలు చూడండి ఎంత మంచిగానే. టైగరు పెద్ద అయిపోయినాయి.
టైగర్కి అయితే ఎంత ప్రేమ తెలుసా అండి, మా రాముడికి మా పిల్లల మీద ఉన్నంత ప్రేమ. ఎందుకంటే అది ఎప్పుడు కుక్కు అని ఇట్లా ఫుడ్ పెడతా ఉంటుంది ఆ పిల్లలకి. వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ టైగర్ గడ్డ పెడుతుంటాడు. అయితే మనము అవి ఆ కోళ్ళు గిన్నె కోళ్ళ ఏంటివి సీమ కోళ్ళనా అవి గిన్నె కోళ్ళు గిన్నె కోళ్ళు గుడ్లు పెట్టినాయి కదండి డైలీ. అవి తీసుకుపోయి పెట్టినావు, ఇంకా అయింది 25 రోజులు ఇట్లా అయింది, ఇంకా అవి రాలే, నల్లగా కూడా కొడతలేవు, జర్ర మార్పున్నాయి. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే టైగర్ గాడు నాటుకోడికి గిన్నె కోడికి పుట్టేటి మరి పుట్టవో పుట్టమేమో అయ్యేటి ఉంటే ఈ పాటికి అవ్వేది ఉంటే పిల్లలు అన్నారు. మరి ఏమైతే ఏమో చూడాలి, 30-40 ఉంటా. ఈ చెట్టు ఇంటికి ఎండిపోతుంది, కొమ్మంతా ఎండిపోయింది కాయలు ఇచ్చినాక. అయితే ఈత చెట్టు తెచ్చి పెడదాం అంటుండు మావాడు. 10,000 అంట చూసిందంట. ఈత చెట్టు పెద్దదే, కటింగ్ చేసి 10 సంవత్సరాల పెద్ద 10 సంవత్సరాల చెట్టు అంటండి. 10,000 అన్నారు, తెచ్చి పెడతారంట వాళ్ళే. ఇక తాటి చెట్టు పక్కన ఈత చెట్టు పెడదాం మమ్మీ అంటుంటా. బాగుంటుందా ఈతకాయలు? ఇగో ఈటిదే మనం భరించలేకపోతున్నాం. సరే ఈతకాయలు అయితే తినొచ్చులే మంచిగా. తాటికాయలు చూడండి మొత్తం ఇవన్నీ ఏరేసుడు ఒక పని. ఇగో తాటి చెట్టు దగ్గర కూడా తాటి చేసినట్టున్నాడు గడ్డి. తాటికాయలు అయితే మస్తు ఒక లోడు పడ్డట్టు పడతాయి. అంటే ఒక చిన్న టాటా ఏసీ పడ్డాన్ని కాయలు పడతాయండి. మళ్ళీ స్టార్ట్ అయిందండి, చూసారు కదా చెట్టు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పూలు కళ్ళకైతే ఎంత ఇట్లా ఉందంటే ఆహా, పూల తోట ఉన్నట్టుందండి, అసలు మస్తు ఉంది. అప్పుడే మళ్ళీ పెరిగిపోయింది, ఇది మళ్ళీ దీనికైతే కాయలు విపరీతమైన కాయలు. మళ్ళీ ఏమొచ్చినాయి, మనం కోరంగా వచ్చింది. ఒక 4 జీబులు అయితే ఇచ్చింది, 4-3. అది కూడా ఏందో అట్లా. అర్రే అన్న, దీనికి దిష్టి అయినందా లేకపోతే మనం అడిగి దీనికి ఇట్లా అయిందా, ఏమైంది అసలు? ఆ కాయలు కూడా వచ్చేట్లేవండి. ఆ కాయలు లింగలేట్ కానీ అదేదో చెప్పిన శాస్త్రంగా అయిపోయిందిగా. చెట్టు ఏమో చూస్తే ఓ ఉంది, అవి చూడండి కాయలు అవి కూడా వచ్చేటట్లేవు, కనీసం కూర మందం కూడా వెళ్ళేటట్లేవు ఆ కాయలు. బొంతంటికాయ చెట్టు అది. ఇది చూడండి ప్రకృతి ఎంత అదేంటిది ఎంత అద్భుతమైందో. ఒక చిన్న ఆకుకి ఎంత మంచిగా కట్టిరు చూడండి అవి. అసలు ఇంజనీర్స్ లేకపోతే ఒక పెద్ద ఇది మనం మనుషులం ఏడబోవాలండి, వాటి కట్టడాలు చూడండి. అసలు ఎన్ని లాకలు తీస్తే అంత పని అయ్యేది. అంత చిన్న ప్రాణి తెచ్చి అంత చేసి ఆడపిచ్చుక దగ్గరికి వెళ్ళి ఆడపిచ్చుకొని ఇంప్రూవ్ చేస్తుందంట. బర్డ్స్ ఏవంటే మరి నువ్వు అదే మన ఇద్దరం కలుస్తాము, మరి మన గుడ్లకి మన పిల్లలకి ఎట్లా అని చెప్పి అవి పోవంట ఆడవి ఇంప్రెస్ అది మొగోట్ల దగ్గరికి. అయితే ఇట్లా గూడు కట్టి మొగవి మా తాత అంటుండే, మరి నాకు తెలుసో తెలియదు, నా తెలియదు, మా అవ్వ తాతలు వాళ్ళు అంటుండే. ఎందుకంటే ఊర్లో పిచ్చుకలు ఎక్కువ, మా ఇళ్ళల్లో గూళ్ళు కట్టి అన్ని కొట్టాలు ఉంటుండే, వసార్లు పెద్ద గుళ్ళు. ఒక్కొక్క వసార్లో ఒక 20-30 గుళ్ళు ఉంటుండే అండి పిచ్చుకలు. ఇప్పుడు లేవు. సాయంత్రం అయితే రోడ్లో మట్టి, ఊర్లలో కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తారు, అప్పుడేమో అంతా మట్టి ఉంటుండే. మట్టి దుమ్ము ఇంతంత లోతు ఇట్లా మట్టి. ఇక ఆ మట్టిలో వర్షాకాలం వర్షం పడితే కొన్ని నీళ్ళు ఉంటే వచ్చారు ఆడడము. పిచ్చుకలు గుంపులు ఏమో ఒక 1000-10,000 దాకా ఉండే పిచ్చుకలు అన్నీ. అంత మంచిగా బావులు కడైతే నీళ్ళు తాగడానికి వచ్చేటివి. చాలా నీళ్ళు చేదుకొని పోతే కొన్ని పడతాయి కదా, వాటిని తాగుతూ వాటిలో తలకాయ ముంచి ఇట్లా ఆడడము, అట్లా చాలా పిచ్చుకలు చూస్తుండే మా చిన్నప్పుడు. ఇప్పుడు కనిపిస్తలేవు, ఇట్లా దగ్గర వచ్చినప్పుడే ఇట్లా. అయితే గుళ్ళు ఎక్కువ పెడుతుంటే అంతగానో గుళ్ళు పెడుతున్నాయంటే మగ పిచ్చుకలకేమో ఇక్కడ నల్లగా ఉంటుంది కంఠం, ఆడపిచ్చుకలకేమో సాఫ్ట్ ఉంటుంది. అయితే పెద్దవాళ్ళకి అడిగితే ఏంది అవి నల్లగా ఉన్నాయంటే అవి మగ పిచ్చుకలు, అవి మంచిగా ఇట్లా పెట్టి పిల్లల కోసం అట్లా పెట్టి అప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తాయని చెప్పి ఇట్లా చెప్తుండే. అయితే ఇట్లా మగవి ఇట్లా కష్టపడి ఇట్లా గూడు కట్టి అప్పుడు ఆడ బర్డ్స్ దగ్గరికి పోతాయంట. అవి వచ్చి గుడ్లు ఇక్కడ పెడతాయి అన్నమాట. గూడు లేనిదే ఆడపిచ్చుకలు సంపర్కం చెందవంట. చూడండి అసలు ఎంత రెస్పాన్సిబిలిటీ బర్డ్స్ కాంచి.
తల్లి ఎక్కడైనా అన్నట్టు నిజంగా తల్లి అంటే తల్లి అండి. కానీ ఇప్పుడు కొంతమంది తల్లులు అయితే అండి పిల్లల రెస్పాన్సిబిలిటీ ఏడనో పోని ఇక వాళ్ళ సుఖాలు వాళ్ళే, వాళ్ళ కష్టాలు వాళ్ళే, వాళ్ళ వాళ్ళు చూసుకునే కాడికి అయిపోయారు. అందరు నన్ను ఎక్కడో ఒకరు, అందరూ చాలా గొప్ప తల్లులే, ఎక్కడో ఒకరు ఉంటారు తల్లికి మచ్చ తెచ్చే ఒక మచ్చలు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు నేను చెప్పేది. ఇంకా ఇల్లు వాకిలని ఏం లేదు, ఏం లేదు, ఇట్లనే ఉంటుంది. ఇంకా సంపుడు కాడికి పోయినారు మహాతల్లులు ఈ మధ్య. ఇగో అట్లా అయితే మొన్న నేను ఏదైనా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి నేను ఒక వీడియోలో చెప్పినుంటే అయితే ఒక బిడ్డ అనుండే, అమ్మ మా హస్బెండ్ మా అత్త ఇట్లా ఉంటారు, మరి ఎంతకని నేను కాంప్రమైజ్ అవ్వాలమ్మా మీరే చెప్పండి అని చెప్పి. నిజానికి మరీ వాళ్ళు ఇచ్చని విడితనం చేస్తుంటే కాంప్రమైజ్ అవ్వద్దండి. ఇప్పుడు మొగుడు ఇష్టానికి కొట్టడము, తిట్టడము, లేకపోతే సైకోలాగా హింసించడము, ఎంత చేసినా ఇంట్లో చేయలేదు అట్లా ఇట్లా అనుకుంటూ కొంతమంది కనిపించని సైకోలు ఉంటారు. పబ్లిక్లోకి వచ్చి పంచాయతీలలో ఏమైనా చెప్తా ఉన్నా కూడా వాళ్ళ భార్య చెప్పేది చెప్తా ఉన్నా కూడా నమ్మని విధంగా ఉంటారండి. చూడడానికి అంతా అమాయకంగా ఉంటారు, లోపల పిల్లల్ని అంతా హింసిస్తుంటారు. అలాంటి సైకోలకి పడనవసరం లేదు. ఆడవాళ్ళకి కూడా ఆత్మాభిమానం ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా అన్ని విధాల రైట్స్ ఉన్నాయి. వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకు మనసు ఉంటుంది. సో వాళ్ళు చెప్పిందంతా పడాలి, అనుభవించాలి, అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలని నేను సచ్చినా కూడా చెప్పను. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ పరిస్థితి ఏందో అని. మనం ఏదో మాటలు చెప్తే తెలియదు. సో నేను ఏమంటానంటే మరీ ఇచ్చలవిడి తత్వంలో వాళ్ళు ఉంటే కలిసి ఉండాలని నేను చెప్పను. కాకపోతే చీటికి మాటికి చిన్న వాటికి కూడా రేషన్కి పోయి విడిపోవద్దు. ఎందుకంటే ఆడపిల్లలు కొంతమంది అలారుముద్దుగా పెరుగుతారు అమ్మగారి ఇంట్లో. అలాంటి వాళ్ళు కొన్ని చిన్న మాటలు కూడా పడలేరు, కానీ కొన్ని తీసుకోవాలి. ఆడవాళ్ళంటే భూదేవతతో సమానం, అంటే సహనం ఉండాలి, కొన్ని తీసుకోవాలి. అట్లని భూదేవి కూడా ఎక్కువ సహనాన్ని భరించదు, భూకంపం తెచ్చి పెకిలించి లోపలికి వేసుకొని కప్పేస్తుంది. అట్లనే ఆడవాళ్ళకి కూడా సహనం ఉండాలి, అది కూడా మితిమీరిపోయేటట్టు ఉండకూడదు. ఏదైనా తల్లి మితిమీరేటట్టు ఉండద్దు తల్లి. నేను అట్లా ఉన్నా కూడా కాంప్రమైజ్ అవ్వాలని నేను చెప్పను తల్లి. మరి మితిమీరిపోయేలాగా ఓపిక అవసరం లేదు, అంత చేయను అవసరం లేదు. మగవాడు కష్టపడితే ఆడది కూడా కష్టపడగలుగుతుంది, పిల్లల్ని బతికించుకోగలుగుతుంది, అది కూడా బతకగలుగుతుంది. ఈవెన్ పిల్లానికి ఇష్టం లేకపోతే సంసారం కూడా భర్త బలవంతంగా చేయకూడదు. ఇష్టం లేకుండా సతాయిస్తూ ఏదో వాళ్ళ కోరికల కోసం గుంజడము చేయడము అది కూడా చేయొద్దు, అది కూడా చాలా తప్పు. మన కోర్టులో కూడా చాలా చట్టాలు వచ్చినాయి అట్లా. కానీ ఇప్పుడు అట్లయితే ఎవరు లేరు. చదువుకున్న వాళ్ళు, మంచిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. చదువు సంధ్య లేకుండా ఎవరో మూర్ఖులు అట్లా చేస్తుంటారు తప్ప అట్లయితే ఉండదు. అట్లా ఏదైనా హింసించేలాగా ఉంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా సహించకూడదు. దాన్ని చెప్పాలి, ఇట్లా కాదు, ఇట్లయితే కుదరదు అని చెప్పి చెప్పాలి. కాయలు ఇవి చాలా అయినాయి, మరి ఇవి ఏమైనాయి, తినేసిపోతున్నాయా ఇవి, ఏమైతున్నాయో తెలుస్తుంది. చాలా అయినాయి చెత్తగా లాస్ట్ టైము. ఇదేమో ఎండిపోయిందో మళ్ళీ ఒక్కొక్కటి ఏమో ఎండుతున్నాయో ఇవి. ఎండినా నాది ఇంత పచ్చనే ఉంది మమ్మీ. ఇదేంది ఇట్లా గిచ్చితే కూడా నల్లనే, లోపల కూడా నల్లనే ఉంది మమ్మీ. గ్రీన్ ఉండదేమి అగో ఇగో మంచిగా ఉంది. నల్లగా గిచ్చినా కూడా నల్లగానే అన్నట్టు. చెట్లు అయితే అన్నీ పచ్చబడ్డాయండి. అంటిమడికి చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయండి అసలు. ఈ కొన్ని చెట్లకు పాకులు దిగినట్టున్నాను ఇక్కడ కదా మనం చూడలే, గమనించుకోలే. ఇవి తీయలే అమ్మ. ఇగో ఇక్కడ నుంచి అక్కడ వరకు పచ్చిగా తీసేమని ఉంటే అయిపోతుండే. మట్టి అంతా అలా పోస్తుండు. ఇది చేపిద్దాం ఫస్ట్. వర్షం పడ్డా కూడా జర మంచిగా. మరి వీటికి పిండి పెట్టిండా లేదా? పెట్టుంటాడు అమ్మ, అన్నిటికీ పెట్టుండొచ్చు. పాదం తీకుండా పిండి ఎట్లా పెట్టిండన్నా?
మనం తవ్వి పిండి పెట్టి మళ్ళీ కప్పమన్నాము. ఏడుండే ఎరువు కూడా పైపోయింది, గీకి పోసినట్టుంది. ఇక్కడ ఎరువు ఉంది కదా అని. అది ఆవు పెండ అండి. ఇవి పలిగిపోయి రాలిపోయినాయి. యాప్ చెట్లన్నీ కొట్టి మన ల్యాండ్ అంతా ఆక్రమిస్తావు ఏందమ్మా. ఒక ఆడ ఒకటి ఉంది, ఈడ ఒక ఆడ ఉంది, ఒక పలక. ఇంకా ఇక్కడ ఈ చెట్టు ఇవ్వమ్మా, అది ఈ చెట్టు వారసులు. అది కూడా మన ల్యాండ్లోకి మీరు మంచిగా పిల్లలు మీరైనా ఆ ల్యాండ్లోకి పోయి మంచిగా ఇదంతా ఇది ఇంట్లోనే కలిసిపోయేటట్టు. ఇది కూడా ఏంది నాన్న సగం వెళ్ళిపోయింది. ఎందుకు అమ్మ అట్లా? ఏమో బాగుండే కదా మొన్న మనం చూసినప్పుడు. బాగానే ఉండే. బాగాలేకుండేనా? ఇక ఒకటి పోతుందేమో లే అమ్మ. ఆయన నర్సరీ మనం పెట్టించినప్పుడే 2 పెట్టిండు అన్ని. అవునా? అంటే కింద నుంచి 2 వచ్చేటివి, అందులో ఒకటి వీక్ అయితే చచ్చిపోతుంది. ఇది ఇక్కడ చెట్టు పోతే పెట్టినామండి, అది మంచిగానే ఉంది. కానీ నిమ్మ చెట్టు ఉండే ఎండిపోయిండే. అమ్మో కుదురు అయింది నాన్న. ఇగో చెట్టు జర పుంజుకుంటుందండి. ఇగో ఇంత వచ్చినాయి లేదో మళ్ళీ కాయలండి. ఇగో చూడు మళ్ళీ కాయ వస్తుందా? ఇగో కొమ్మకు కాయలు అవసరమా? పెద్దగా అయినాక కాయచ్చు కదా. ఇప్పుడు ఎందుకు నీకు అంత ఆరాటం? కాయలు ఆల్రెడీ కాయిసినావు, చూపెట్టినావు నీ సంతతి ఎంత గొప్పగా ఉందని. జర నిదానంగా కాయ తల్లి, మంచిగా. అమ్మో ఇంక పొద్దులే మరీ ఎక్కువైపోయింది అంగడి అడిగి. ఎక్కువైపోయిందండి. ఇగో ఇట్లా అడిగి నుంచి పైన వేస్తుంది. ఇక మన చెట్లలో కొబ్బరికాయలు కాయలేదు కానీ ఇగో మట్టలు అయితే వచ్చినాయి. మట్టలు వెళ్ళిపోతుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కైనా బాగా వస్తాయి బలంగా. ఈ చెట్టు చూడు ఎంత బాగుందో, మంచిగా గొడిగేసినట్టు. దులవ పత్రం కూడా పెద్దగా అయిపోయింది. ఇవి కూడా కొన్ని ఆకులు రాలినాయి. ఈ చెట్టు ఏమో దగసమాతగా పెరుగుతుందిగా పెద్దగా. మన చిన్న కాయలు కాయలే కదా, పెద్దగా అయిపోయింది ఆ చెట్టు. కాయలు కాయకున్నా ఉంటే ఏర్లు కూడా బయటపడ్డాయి. అంతగానో దువ్విండు మరి మనగాడు. దాని ఏరు కూడా బయటకు వచ్చినట్టు. అదే ఎండాకాలం అంటే సచ్చు, వర్షాకాలం కాబట్టి ఏరు బయట పడ్డా బతికింది. అయినా నిమ్మ చెట్టు అండి చాలా రోజులు నీళ్ళు పెట్టకపోయినా ఎండిపోయినాక తర్వాత పెడితే అమ్మది అవుతుందంట. ఒక సైడ్ తాగుతుంటే ఎన్ని నీళ్ళు పెడతాన్ని. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఎందుకు అట్లున్నా నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టు అని. నిమ్మకు నీళ్ళు పెడుతుంటే అది మంచిగా ఇట్లా ఉంటుందంట, అంతా గుంజుకుంటే ఇట్లా. ఈ కాయలు రాలిపోయినాయండి, ఇవి తీసుకున్నాం. మనకి ఇవే సిటీలో కొనాలి డబ్బులు పెట్టి. మన సేలో మంచిగా పుక్కటికి మా చెల్లి ఇంత కష్టపెట్టి అంత చేసి నీళ్ళు పెట్టి నీళ్ళు పెట్టి అబ్బా అమ్మ నేను చెప్పలేను ఆయన. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇవి ఒక్కటి ఇప్పుడు తిన్నానికి నింపుకున్నా. తింటావా? నేను ఒకటైతే తింటా.
కాయలు ఉన్నాయి చూడండి. అయితే జామ కాయలు లేవు. పొయ్యి మంచిగా వేయించుకొని మంచిగా తినేద్దాం. అయిపోయింది, రౌండ్ వేసేసింది. అక్కడ సపోటాలు వేసుకుని జామకాయలు వస్తాయేమోండి ఈసారి వర్షాకాలం అయిపోయే వరకు. సపోటాలు కలనాలు పెట్టినా నెక్స్ట్ వచ్చి చూద్దాం అవుతాయి అని. చెట్లలో మాగు అని అంటారు కానీ మాకు కూడా ఎన్ని రోజులైనా ఎట్లుంటాయి అవి మాగాల్సిందేగా. తెంపండి కాయలని, పెద్ద పెద్ద కాయలని తెంపమని ఉంటే తెంపినట్టు అర్జున ఉడుము గోడ పైన ఏమనట్లే చూసిరా మన ల్యాండ్ పైన మంచిగా గోడ పైన ఉడుము పిల్ల. చిన్న పిల్ల, అది పెద్దదేం కాదు కానీ ఇలా పెద్ద కొడుతుంది కదా. అమ్మో అర్రే రే రే, ఎవరన్నా పిల్లలు చూడని ఉంటే చూస్తారు మంచిగా. ఎంత పెద్ద కొడుతుంది చూడండి. ఇలా నేను దగ్గరికి పోతేనా పారిపోతుందేమో కదా. అట్లనే చూద్దాం. సౌండ్ చేయక వెళ్ళిపోతుంది. నువ్వు మెల్లగా నేను కూర్చుంటా. నువ్వు దగ్గర నుంచి చూసినావు ఒకటే, చూసినా ఒకటే కానీ దగ్గరికి పోతే ఇంకా క్లారిటీ వస్తుంది. అది చూడరు ఎట్లా పట్టిందో. పట్టండి మరి పెద్దలు రాజుల కాలంలో తేనె పోసి అవుడు తేనుంది అని నాకుంటూ పోయేదంట పైకి. చూడరి మన ఉడుము కళ్ళు ముఖం చూసిరా కనిపిస్తున్నాయి కళ్ళు కూడా. ఇంకా దగ్గరికి నిద్రపోతున్నట్టుంది అది. లేదా చూస్తుంది, నేను చూస్తుందా వెళ్ళిపోతుంది ఇక అది సౌండ్కి. మరి నేను ఎంతగానో మాట్లాడుతూ ఉన్నా కూడా అంటే అది మనల్ని చూడొద్దు అన్నట్టు స్టాచ్యూ అయింది. డౌన్ అయిందా? నేనేం పట్టుకోలేమే ఉడుము. మొత్తాన్ని దగ్గర పోయినావుగా ఇక. చేయి పైకి ఎత్తాకనే పారిపోతుందా మీకు అది? పారిపోతుంది. ఏ ఉడుము, అది పోయేటట్లేదు, నీకు భయపడతలేదు నాన్న. అది దగ్గరికి పోవట్లనే పప్పి. అగ్గో మరి కిందికి దించు ఫోను, లేచింది. పో దగ్గరికి పో లేపుకొని. నీకే అందదు నా చేయి పైకి కనిపిస్తలేదు. దా పోదంతా. తప్పి తప్పిని పడిపోయింది. అట్లే ఉరుకుతుంది అటు. ఉరుకుతుంది అదే. అలాంటివైతే మస్తు అందరిలాగా కొలాలని చెప్పను, ఒక 50-100 అట్లా ఉంటాయి. మనం ల్యాండ్ పని చేయించినప్పటి నుంచి చాలానే చూసినాం, అట్లా చాలానే చూసినాం. ఒక 20 సార్లు. ఇప్పటికి మన ల్యాండ్ ఎన్ని ఉన్నాయో గుంతలు పెట్టుకొని. మా రాముడు పైపు వేసి నీళ్ళు పడుతుంది చూడు. ఆయనకైతే అసలు ఊరికే ఉందనే ఉందండి. మండుకుందా అది? అబ్బా డక్స్ చూడు బాగా తినొచ్చినాయి, మంచిగా ఆడుతున్నాయిగా తినుకుంటూ. చేపలు కదా వెతుక్కున్నట్టు వెతుక్కున్నారేమే. బస్ అల్ల వాతావరణం, వేడి గాలి, వేడి పొగ, కోళ్ళు, సాయంత్రం.
మళ్ళా ఎన్ని గుడ్లు పెట్టినాయి చూడండి, తెచ్చేసిండు. ఇవన్నీ తినుడే ఎగ్స్. ఎవరికైనా నాటుకోలు కావాలంటే మన షాప్లో తీసుకోండి. ఇవైతే షాప్లో పెట్టిచ్చేస్తా. 5 రూపీస్ ఈచ్ ఎగ్. ప్రైస్ కూడా నేనే డిసైడ్ చేసి. 5 రూపీస్ మామూలు తెల్లకోళ్ళే 6 రూపాయలు అమ్ముతారు, 7 రూపాయలు అమ్ముతారు. అవునా, గుడ్లు పెరిగినాయి రేట్లు. మరేమే ఇక నాకే కావాలండి వాటి ప్రైస్. అయితే అదైతే అయిపోవచ్చింది. ఈ మిగతా కూడా అట్లా తిరుక్కొని వచ్చేద్దాం రండి. ఇదెందుకు మనం వదలాలి. చూడండి మొత్తం గజ్జలేసిన చూడన్నట్టు వచ్చేసింది పూత. మొన్ననే పండ్లు వచ్చినాయి. ఇప్పటికి ఉన్నాయి అనుకోవాలి కాయలు. మళ్ళీ పూత చూడండి ఎన్నిగానో ఎంత వచ్చిందో. కాయలున్నా ఒకసారి పూత కింద అది దాన్ని దొక్కేసింది. తినేసిరు కదా, ఎలక్కాయని దొక్కేసింది మీ చెట్టు. ఎలాగ చెట్టు పోయినా ఏదో చెట్టు రంగా బతికే ఉంది కాదు. ఇది అదే ఆమె ఎలక్కాయ కాదునా. అవునామే, ఇదేదో కంప చెట్టు వచ్చిందా చచ్చినట్టు. కాదామే, అయ్యారే అదే మమ్మీ, ఏదో కంప చెట్టు వచ్చింది, అది చచ్చింది ఎప్పుడో. అవునా, రారే ఇక రారు, ఇంకెందుకు వస్తారు. ఇది పూర్తి ఆరోగ్యంగా ఉందండి. ఒక్కసారి కూడా దీనికి పట్టలే, చీడ అనేది పట్టలే. పట్టినా చిన్నప్పుడు పట్టిన ఏమో తెలియదు కానీ చెట్టు అయితే మంచిగా ఉంది. ఫస్ట్ ఏమో ఏదన్నా మోగుకి ఇట్లా పురుగు రాగానే మస్తు భయపడి అరే చెట్టు చచ్చిపోతుందేమో అనుకున్నాం కానీ అస్సలు వదిలేమని అవసరం లేదు. అది పోయినా కూడా వేరే మోగు వచ్చేస్తుంది. మళ్ళా వేరే మోగు వచ్చి మళ్ళా కొత్తగా అవుతుంది. కాకపోతే మనం దాంట్లో మేము ఉప్పు ఒకదానికి దొడ్డుప్పు ప్యాకెట్లు పోపించినాము సుళ్ళల్లో. అప్పటి నుంచి తగ్గినాయి. మధ్య మధ్యలో ఇవి పెట్టించినాం కాబట్టి అప్పటి నుంచి తగ్గినాయి. అంతకుముందు ఎక్కువ అట్లా ఉంటుండే. ఎక్కువ ఎదగవు, సావవు కానీ ఎక్కువ ఎదగవు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఎంత చల్లగా. అమ్మ అయితే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఇప్పుడే ఒక తమలపాకు అబ్బా ఎట్లుందో, మంచిగా ఆకు ఒకే వేసుకొని నవ్విలేటట్టు. చిన్నప్పుడు ఈ మందార పూలు కూడా పెట్టుకుంటుండే, నెత్తిలో పెట్టుకున్నాం. మెమరీస్ గుర్తు చేసుకుంటూ మత్తుంటుండే. రోజు పొద్దున్నే లేవంగానే అద్దం కాడికి పోయి మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో ముద్ద మందారం చెట్టు ఉంటుండే, ఎర్రగా ముద్దలు, ఇది పింక్ కలర్, ఎర్రగా ముద్ద మందారం ఉంటుండే. లేచి ఫస్ట్ అద్దం కాడికి పోయి మంచిగా మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఒక ముద్ద మందారం పువ్వు తెంపి పెట్టుకొని తర్వాత వాకిలో పోతుండే. వస్తున్నాయి ఇక రావేమో అనుకున్నా, బాగానే వస్తున్నాయి. తమలపాకులు ఫ్రెష్గా ఉన్నాయండి మంచిగా. అట్లే తాగుతుంది పైన. ఏడైతే మనీ ప్లాంట్ బాగా వస్తుందండి. ఇక చెట్టు మీదకి ఇట్లనే పోతే మంచిగా వస్తుంది. ఇక 4 రోజులు మళ్ళీ తినేస్తాం. ఏ పళ్ళు కుక్కలు వచ్చి తింటాయో. ఏడైతే ఇంత గంపలో నీళ్ళు పోసి పెడతాడు. ఇక మన అంగురు చెట్టుకి అయితే మంచిగా పందిరి పెట్టిండు. ఇంక వంగ చెట్లను ఎక్కువ తీసుకోకు, వస్తే వచ్చినా లేకపోతే లేవన్నా. ఇక అవి కూడా అట్లా వచ్చేస్తా ఉన్నాయి. ఈ మాట చెట్టు అయితే జర ఏమో కాయలు ఎక్కువ వచ్చినట్టు ఎర్ర వాడు ముఖం పట్టింది. ఇక మెల్లమెల్లగా పుంజుకుంటుందేమో చూడాలి. కింద అయితే చిగుళ్ళు వచ్చినాయి. అరే కరెంట్కి వచ్చింది అనుకున్నాగా అమ్మ, అది ఇట్టని ఒకటే దాని మీద ఉంటే చచ్చిపోవు. రెండింటి మీదకి వచ్చినాయి అనుకో కరెంట్ వచ్చేస్తుంది. ఇగో కాయలు అయితే అండి, ఇగో ఈడొక గుత్త, ఇగో ఈడొక గుత్తి, ఈడొక గుత్తి, ఈడొక గుత్తి, మధ్యలో అయితే పెద్ద గుత్తి, చిన్న గుత్తి, చిన్న గుత్తి, అగో దానికి ఒక గుత్తి, చిన్న గుత్తి, అగో ఆడ కింద ఒకటి, ఇగో ఏడ బొచ్చాడు మొత్తం చెట్టు అంతా అవే మమ్మీ. మొత్తం ఒక 100 కాయలు దాకా ఉన్నాయండి. మామిడికాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి.
వస్తాయి, ఇవన్నీ వచ్చేటివే. కాయలన్నీ కూడా నిలబడే గుర్తులే. వంగ చెట్లు కూడా చూడండి మంచిగా పచ్చగా అయిపోయినాయి. ఇక ఇది కూడా వర్షం పడితే మంచిగా ఇటుకి పానం వచ్చేస్తుందండి. అయితే అండి రైతులు డైలీ చేలోకి చాలా లేకపోతుంటారు కదా. మార్నింగ్ వెళ్ళినప్పుడు మామూలుగా వేప పుల్లతో పళ్ళు తోముకుంటే చాలా మంచిదే. అది నేను కొత్తగా ఏం చెప్పేది లేదు, కానీ కాకపోతే అందరికీ పేస్ట్ బ్రష్లు అలవాటు అవుతుంది. కానీ చాలా లేకపోగానే ఇట్లా చిగుర్లు ఉంటాయి కదండి, షుగరు ఏదైనా చర్మ వ్యాధులు, కొంతమందికి ఊరికే దురదలు వస్తుంటాయి, ఎలర్జీలు. వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే రోజు చిగుర్లు తెంపుకొని తింటే ఫస్ట్ ఏమో బాగా చేయదనిపిస్తుంది. తినగా వేము తీయనుండు అని పెద్దవాళ్ళు సామెతలు చెప్తారు. అది నిజం. ఇది మనం డైలీ తింటా ఉన్నాం అనుకోండి మంచిగా ఉంటుంది. కానీ చాలా మంచిది అన్నిటికీ. ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు, ఆ టేస్ట్ వేరే అనేది ఉండదు. సో అది లెక్క. కానీ నాకు ఇప్పుడు ఇష్టం లేదు, అవసరం లేదు కాబట్టి నేనైతే కూసేస్తున్నా. ఎంత ఉంచేసినా సగం అయితే పోతుంది కదా. మన కోళ్ళు రాని జాగా అనేది ఉండదండి. మొత్తం అంతా వాటి జాగానే. ఎక్కడ చూసినా అవి చిదుగుంటాయి, ఎక్కడ చూసినా అవి తిని ఉంటాయి. ఇంకా ల్యాండ్ అంతా తిరుగుతాయి. ల్యాండ్ అంతా వాటిదే. నా చేతి పోవాలంటే కొంచెం తీపి పడాలి. మరి ఇది పిందెనా జర్రన్న ముదిరిందా? పిందె కస్తూరి పిందెలు తెంపుకొని తినుకుంటా. వారాల పొంటి జాగ్రత్త. అసలే వర్షం పడి తగ్గింది. ఇది క్లీన్గా లేపి కట్టింది కాదు. ఎట్లా కట్టిండు? ఏమో వాడిపోయినట్టుంది. మొన్న పచ్చగుండే కానీ నా గుబురు కట్టడంలో జాలి పెట్టేసిండు. అరే ఇడవన్నీ పోసిండనా? ఇడన్నీ ఆకుకూరలు, బెండకాయలు అవి వేసిండండి. చిక్కుడుకాయలు ఆ పేరెత్తులు ఏడేసిండో తెలియదు. ఇవైతే అన్ని ఏడేసిండో. ఓమో మమ్మల్ని నన్ను లోపలికి పోకుండా కట్టేసిండుగా. ఆడ పెట్టినాం గేట్ సిస్టమ్. అవునా? సందులా అమ్మ గేట్ కూడా పెట్టిండా? కోళ్ళని తీసుకొచ్చింది లేచింటే అయిపోగా. నువ్వు సరిపోయినావు. ఆ కోళ్ళు వస్తాయని ఆడ అట్లా పెట్టిండు. ఏం కథలు ఈ కథలు. గేట్ అండి మంచిగా ఇగో జస్ట్ ఇట్లా పెట్టింది అంతే అన్నమాట. అంతే. మా అమ్మ ఏడేమో పోసిండు తక్కువకుండా ఉండే దాన్ని కంప పెట్టిండండి. ఏమి ఇవి? ధనియాలా? కొత్తిమీర ఏమో పోసిండు మొత్తానికి. నేను ధనియాలు ఇచ్చేలేనండి, కొత్తిమీర పోసిండు మా వాచ్మైన. ఈడైతే ఆకుకూరలు పోసిండు, తోటకూర, పాలకూర. ఎందుకమ్మా మన ఇంటిని అట్లా దొక్కుతున్నావు? మన ఇంటి పేరుని ఇక్కడ కూడా ఏమన్నా పెట్టిండే లిచ్చులు, ఏమన్నా బెండ చెట్లు, గిండ చెట్లు. దీని సంగతి ఏంది ఎట్లా అయిపోయింది? ఏమో పండు పడ్డది. ఇవేమో మంచిగా పూతలు వస్తాయన్న, ఆకు చెప్పడం వస్తుండే. ఇవో మంచిగా కాయలు. ఇది కావాలన్నా పొట్టి తెమ్మంటుండే. ఎట్లా ఇది? కొమ్మలు ఇచ్చుకోపోదామా? మళ్ళీ దాన్ని తీసుకురావచ్చులే. ఎల్లుండేగా, ఎల్లుండి వస్తారు కా. ఏమండి ఏమొస్తాం, కొన్ని కొమ్మలు తీసుకోపోతే అదే దూసుకుంటుంది కదా. ఇప్పుడు ఏడా తీసుకోతాం మమ్మీ? తీసుకుపోయి ఇంట్లో పెడతా, లేకపోతే సండే దాన్ని పనిగా తీసుకొద్దాంపా. మా పొట్టిదైతే సంపుతుందండి. ల్యాండ్కి పోయినావు కదా, నేను తెమ్మంటే తెస్తలేమైంది అని. నాకేమో ఎక్కువసారి ఓపిక దుస్తునేకి వస్తలేదు. అందరం పెట్టుకున్నాం మంచిగానే. అది మంచిగా అన్ని కొమ్మలు తీసుకుపోయి
ఇంటికాడ మంచిగా మేము దుస్సి రుబ్బి జర పక్క వాళ్ళకి అవి ఇచ్చి మేము కూడా పెట్టుకుంటాం. పసుపు కుంకుమ ఇచ్చినంత పుణ్యం అండి. ఈ ఆషాఢంలో గోరింటాకు మనం ముత్తైదులకు గోరింటాకు ఇస్తే పసుపు కుంకుమ ఇచ్చినట్టు లెక్క. మనకు కావాల్సిన బొక్కలు అయితే రెడీ అయిపోయినాయండి. వీడికి సరిపడుతుంది. నేను చేయాల్సింది తయారు చేసేస్తా. మంచిగా విడుస్తా నిమ్మలంగా. మీది అయిపోయింది. ఇంకా మీరు నన్ను డిస్టర్బ్ చేసారు అనుకోండి, నేను కొడతా మిమ్మల్ని. అర్థమైందా? అబ్బా ఈ మంత్రం గుడ్లు పెడుతున్నాయండి, ఈ మంత్రం గుడ్లు పెడుతున్నాయండి అని చెప్పి మంచిగా తీసుకుపోయి పెడతానే ఉన్నాం ఇంట్లో. అది పెద్దగా 50 గుడ్లు 100 గుడ్లు పట్టి అంత తెచ్చిండు. ఏంటిది అది? ఇంక్యుబేటర్. ఇక దాంట్లో పెడతానే ఉన్నాడు. ఇక మళ్ళీ వచ్చే వరకు మళ్ళా ఇవేమిరా అంటే కోళ్ళ ఫారంలో కోళ్ళు పెట్టేట్టు పెడతానే ఉన్నాయి. పిల్లలు తినేటివి అవి. నేను మొత్తుకుంటే నాకు మీకు సరిపోయింది. మన వాళ్ళు కూడా అంటుంటారు సేమ్ ఇద్దరు ఒకేలాగా మొత్తుకుంటారు అని. కొన్ని నీళ్ళు వేద్దాం మా చేసి పెట్టుకుని. ఇక మీరు ఇగో నీళ్ళు తాగండి. నీళ్ళు ఎక్కడ చూసినా ఉన్నాయి కదా, మీకు నీళ్ళతో ఏమవసరం ఉంది? ఇవి మీరు ఇక్కడే ఉండాలి. ఇక ఆకు తెచ్చుకుందామండి ఒకటి. ఇందాక పోయినప్పుడు తెచ్చుకుంటేనే అయిపోతుండే. ఇట్లా పొగ ఇప్పుడు వచ్చినా కూడా ఊర్లో పాగులాగా వర్షం పడ్డప్పుడు అండి గుడిసెల్లో లోపట వసారెండల్లో కొట్టాలలో అంట పెడతారు కదా కట్టెల పొయ్యిలు. ఇక పైనుంచి వస్తుంటుంది పొగ, డ్యాన్స్ చేస్తూ వస్తుంటుంది. ఇప్పుడు పిల్లలు కనీసం అది ఏ వీడియోల్లోనూ ఏ సినిమాల్లోనూ చూడాలి. మనలాగా ఎక్కడ అర్థమవుతుంది? అది ఆస్వాదిస్తానే అది పీలిస్తే ఇప్పుడు ఆ మంట వాసన ఊర్లో మట్టి వాసన. నా వర్షం పడంగానే ఒక వాసన వస్తుంది, మట్టి వాసన. అది ఎంత మంచి వాసన అంటే కొన్ని అంటే వర్ణించలేమండి. అసలు ప్రకృతి అందాలని కొన్నిటిని వర్ణించలేము. ఏరు వర్షం పడి ఏరు వస్తే ఎర్నీళ్ళు ఏరు వస్తుంది, ఓని సౌండ్ సౌండ్ కొడుతుంటుంది వాగులో. ఆ సౌండు, ఆ వర్షం పడ్డప్పుడు ఆ మట్టి వాసన, పొలాలలో ఆ గ్రీనరీ, అది అసలు వర్షం పడితే చాలు ఇంట్లో ఒడి చేపల కర్రీలు, శనక్కాయలు ఉడకేసుకున్నాడు, లేకపోతే శనగలు వేయించుకున్నాడు, ఇట్లా మంచిగా ఇట్లా చేసుకొని అందరు ఇంట్లో కూర్చొని ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ అవి తినుకుంటూ, అది కదా లైఫ్, అది కదా ఆనందం. దాన్ని మళ్ళీ మేము రీప్లేస్ చేస్తున్నాం. రేపు నా మనవడు మనవరాల్ని పెట్టుకొని కూర్చొని, చాలేనా ఇది చాలదు, చాలా పెట్టుకొని కూర్చొని నా చిన్నప్పుడు ముచ్చట్లు ఆ స్టోరీలు అన్నీ చెప్తూ నా పిల్లలకి కథలు చెప్తూ పెంచుతా. వీళ్ళు అప్పటికి పెద్దోళ్ళు అయిపోయింటారు. నా పిల్లలు కొడుకు పిల్లలతో అప్పుడు ముచ్చట్లు మళ్ళా మన ముచ్చట్లు స్టార్ట్ అవుతాయి. పదా ఇక మంచిగా చేసి ఆడుకొచ్చినాక మీరు చూపిస్తా. అంతమంది అన్నారు, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీరు రాయలసీమ బిడ్డ అయితే తెలంగాణ కోటలు అయితే అని. అంత పెద్ద అంటే ఎట్లా రెచ్చగొడితే అట్లా రెచ్చిపోతుంది అన్నట్టు మీరు చేయగలిగితే అన్నారు. నేను అది చేస్తా, అందులో ఒక చిన్న భాగం ఇప్పుడు వేస్తా. మీకు ఇవి కూడా కావాలి, మీకోసం ఒక ఆకేస్తాలే. మంట చూడన్నా ఎంత మంచిగా వస్తుందో. చల్లటి వాతావరణంలో ఎర్రటి మంట ఊపకుండానే ఉత్తగా ఎగేసిన పొగతోటి మంట వచ్చేసింది. ఇది ఇట్లా చేసుకోవడం కొంచెం కష్టమైనా కూడా చాలా ఇష్టం కాబట్టి మంచిగా ఉంటుందండి. ఇంకోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా. ఎంత గ్రీనరీ ఆ వాసనలు పీల్చడము, ఇట్లా వండుకొని తినడము,
ఒకటి మీకోసమే, ఒకటి మీరు తినండి. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి, లేకపోతే నన్ను చంపేస్తాయి. కూర్చొని చేపలు చూడండి, తెచ్చిపెట్టినా దీన్ని ఎక్కువ వాడలేదు, మొత్తం దుమ్ము పట్టింది. ఈ ఎగ్స్ అయితే పక్కన పెడదాం, ఇప్పుడు వీటితోటి మనకు పని లేదు. ఏమన్నా తడుందా ఇలా? చూసిరండి, ఇగో వీటిని బిర్యానీ చేయమన్నారు. చేస్తే తప్పేమో చెప్పండి వీటిని బిర్యానీ. ఇగో మా పిల్లలు చిన్నగున్నప్పుడు మా మామయ్య మా రాముడికి చెప్తుండే, రే పోయి మటన్ తేపోరా ఈరోజు అని చెప్పి. అయితే చెప్పి రే ఈ కపడాలు తేరా అంటుండే, ఇంకేం కపడాలు ఏదో అంటుండే, ఇంక కొంచెం యాడ్ చేస్తుండే. ఆ కపడాలు తీసుకురాని మా మామయ్య అయితే స్పెషల్గా చెప్పి మరీ తెప్పించుకుంటుండే. అట్లా కొంతమంది పెద్దవాళ్ళు ఇష్టంగా తెప్పించుకొని తింటుంటారండి. ఇక మనం వాళ్ళు తింటుంటే చూస్తూ ఉంటాం కాబట్టి, ఏదో అట్లా తింటుంటాం కాబట్టి ఇట్లా చేస్తాము. మరీ నేరాలు ఘోరాలు కాదు, కానీ ఒక్కొక్క విధంగా అయితే ఘోరమే నాకు కొన్ని చేయాలంటే. కానీ ఇక మనం ఇది ఆల్రెడీ ఇంట్లో కడిగే వచ్చినా కానీ అయినా కూడా మళ్ళా కడుగుతున్నా ఒకసారి. పోవే జరుగుర్రి, నీళ్ళనే పోసేస్తా. ఇంతే అండి, చూసిరా మంచిగా కాజ్యం. ఇగో 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 ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మన స్పెషల్ రెసిపీ ఇదే. అల్లం ఎల్లిగడ్డ ప్యాకెట్ నేను ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ పెడితే మా వాడు ఆ కవర్ పెట్టలేడు, 7 చౌరస్తా కాడ తెచ్చిన అల్లం ఎల్లిగడ్డ ప్యాకెట్ ఎక్కడుంది రాముడు? తీసుకొస్తారా? ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ మర్చిపోయినండి, నేను ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టిన, తేవడంలో మర్చిపోయినా. ఇది చూడు, ఇంతే కవర్లో నల్లగొట్టేసిన, మంచిగా ఫ్లేవర్ వస్తుంది, ఏం కాదు. అట్లనే కారం వేద్దాం. అదిరిపోయే కారం, పెప్పర్ గరం మసాలా కలిసింది ఇలా, పసుపు, ఉప్పు. అయితే ఇట్లా ఘాట్లు పెట్టిన అన్నిటికీ, ఇగో ఇట్లా, ఎందుకంటే మనకి మంచిగా పట్టాలి కదా, అందుకోసం అని చెప్పి ఇట్లా ఘాట్లు పెట్టిన. ఇప్పుడు మంచిగా కలిపేద్దాం వీటిని. కొంచెం ఆయిల్, అబ్బా ఆడుంటే మంచి వెలుగు వస్తుండే, కానీ ఇక్కడ వెలుగు లేదండి అసలు. వస్తుందా మంచిగా? మంచిగా వెలుగు వస్తుందా? మంచిగా మసాలా పట్టేసిందండి.
గుమ్మ గుమ్మ మసాలా పట్టేసింది. మంచిగా పొట్లం కట్టాలా మీగా. అంతా ఆకలికి వచ్చేసింది పార్సల్. మంచిగా ఇక నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి స్టఫ్ ఇచ్చేసిన అండి. అంతే అండి. మీరు రావద్దు, అయిపోయిన తర్వాత మీకు కూడా ఇస్తా. అసలు వరి కాకండి. దీంట్లో నిమ్మరసం కలిపిన ఉప్పు, పసుపు, కారం, ఎల్లిపాయ పేస్ట్, అట్లనే పెప్పరు, గరం మసాలా, అది మన ఇంగ్రీడియంట్. అయితే ఆకునైతే మంచిగా మడత పెట్టేద్దాం. ఇంకొక ఆకు పెట్టాలేమన్నా, ఇంకొక ఆకు. ఆ పేపర్ చినిగిపోదా? చినిగిందంటే ఆరుమూడు అద్దుమానం. ఫస్ట్ ఇందులో అయితే ఒక వరుస అయితే ఇది వేసి ప్రెస్ చేసాను. ఇట్లా పైన నుంచి వస్తే తిప్పు ఇక పైకి పైకి తిప్పు. ఫస్ట్ సిల్వర్ తింటా. ఇదంతా కూడా నా కొడుకండి. చూసారా, బంగారు వెండి. ఫస్ట్ బంగారు పెట్టిన తర్వాత వెండి. అమ్మో ఇది చాలా డెలికేట్ ఉన్నట్టుంది, మొత్తం బంగారే పెట్టేస్తా. ఎందుకమ్మి వస్తుందా ఇది ప్లాస్టిక్? అంతేనా తీసేది. ఇగో మరీ డెలికేట్ ఉంది, అదే మందం ఉంది మంచిగా. ఇది ఫుడ్ గ్రేడ్ కాదు అమ్మ, ఇదే ఫుడ్ గ్రేడ్. అవునా? అయినా పగిలైతే పోవుగా. ఇది మంటకి ఏం కాదు, తట్టుకుంటుంది ఇది. కాబట్టి దీన్ని ఒక 4 రౌండ్లు రుట్టేసి పైన వేసేసామంటే అది పోయినా ఉంటుంది. ఓకే అండి, చాలా స్ట్రాంగ్ అయితే చుట్టేసిన చాలీగా. ఇది చికెన్ డ్రమ్ స్టిక్స్ చేసుకున్నప్పుడు మనం చిన్నగా హోల్డ్ చేసుకునేదానికి, పట్టుకునేదానికి జస్ట్ వాటికి లెగ్కి ఇట్లా చుట్టేసి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, రెస్టారెంట్ లుక్ వస్తుంది మంచిగా. అట్లా తినడానికి ఎప్పుడన్నా ఇట్లనే మా రాముడు పార్టీలు చేసుకుంటా, అది ఇదని ఏదైనా దావత్ ఉంటుంది కదా, అట్లా స్పెషల్గా తయారు చేసుకుంటా అన్నట్టు వంటలు. రెడీ షా వచ్చేస్తున్నాయి. ఇంకా బాగా అయితే రెడీ అయిపోయింది. మనకు మంచిగా అగ్గి కూడా రెడీ అయిపోయిందండి. అయ్యో షగీడి కొడుతుంది. ఇప్పుడు మంచిగా దీంట్లో పెట్టేసి ఇవన్నీ కూడా నింపేసి కొన్ని బయటికి తీసి పైన పోసినంటే బాగుంటుంది. అప్పుడే రంగు మారిపోతూనే ఉంది కదా వేడికి. గోల్డ్ కలర్ కాస్త పసుపు కలర్ అయింది. పైన పోస్తే బాగుందన్నా, కింద పెట్టేసి పైన పోసినట్టే బాగుండదు. ఈయన ఇట్లా కొంచెం కొంచెం లోడి
తీసుకొని మంచిగా దాని మీద పోస్తామండి. ఇదిగో నిప్పులు చూడు. కూర్చోనికి ఏమైనా ఉంటే బాగుండు. మంచిగా ఇదేనా లేచింది. దీంతో నిప్పులు తోడనీకే వస్తలేవుగా దీంతో. గంటిని ప్రేమ నిప్పుల్లో తయారు చేసేస్తా. ఇదనే ఉండేటి పోతాం. ఏ వాయ్యా అలా ఏం లేదే. తిండిపోతాయినా మళ్ళానే మనవి తిండిపోతు కావాలి. కదా అండి, అవి తిండిపోతు కాకపోతే ఆశ్చర్యం, కానీ తిండిపోతులు అయితే ఏం ఆశ్చర్యం. తిండిపోతులు ఫ్యామిలీలో తిండిపోతులు ఇవి. మంచి మంచి నిప్పులు నిలబడతలేవండి, మంచి అగ్గి నిప్పులు. మసులుతుంది. ఆ బాడీ దీన్ని అట్రాక్ట్ చేస్తున్నట్టుంది, ఇంప్రెస్ చేస్తుంది దాన్ని. ఓ రకరకాలుగా డ్యాన్సులు వేస్తుంది. చూడరు మన ఈ పిట్టకు వచ్చిన కష్టం. రకరకాలుగా డ్యాన్సులు వేసి అబ్బా చూడరి. ఈ పైన ఉన్నది ఇది దీనికోసం, ఇది రకరకాలుగా డ్యాన్సులు వేస్తుంది. ఉందండి. నిప్పులు కూడా మంట వస్తుంది మనం కూర్చుంటే. మంచిగా మనకి ఇల్లు చూడండి ఏ విధంగా అయిపోతుందో. వర్షం పడుతుంది కదా, మంచిగా గ్రిల్ చేసుకుందాం అనుకుంటే. అరే ఆయన పేపర్ కింద ఉంటుంది ఏంది, ఏం కాదులే అంతే చాలీగా. నిప్పులు వేడి ఉంటే చాలు మమ్మీ, ముక్క ఉడికిపోతుంది లోపల. చూసారు కదా ఎట్లా పెట్టామో కొలిమిలో. అంతే అండి, కొద్దిసేపు దాన్ని వదిలేద్దాం. జరేసేపు రిలాక్స్గా ఉందాం మనం, అయిపోయినాక వినేయచ్చు. చూసిరండి, సాయంత్రం కాగానే కోళ్ళు వచ్చి పొదుగుతాయి చూడు, పొదుగుతాయి అన్ని. అగో ఎంత మంచిగా పిల్లలు, 4 పిల్లలు. ఎంత కాలంలో ఎన్ని పెట్టలు ఎన్ని పుంజులో తెలియదు. 3 ఏమో టైగర్ లెక్క ఉన్నాయి, 1 ఏమో లమ్మ లెక్క ఉంది.
లేకపోతే ఒక టైగర్ లెక్క ఉందా 3 వలమ లెక్క ఉందో తెలుస్తలేదు. అసలు టైగర్ లాగే ఒకటే పెట్ట 3 తోకలు ఎక్కువ ఒకదానికి తోకలేదు. ఒక్కదానికి తోకలేదు కానీ మరి అది ఒక జాతే అట్లా అట్లా వచ్చిందేమో అనుకుంటున్నాం మమ్మీ. ఇవి చూడనీకి పెట్టల్లానే ఉన్నాయి మమ్మీ, మరి తోకలు ఉన్నా అదొకటే పెట్టున్నట్టుంది, అవి పుంజులు ఉన్నట్టుంది, తోకలేదు. గడ్డం వచ్చింది వీటికి. ఇది చూడు ఇంకేముందని అయిపోయింది. కానీ అయిపోయినాక మీకు కూడా పెడతా, ఓకేనా? నేను చెప్పినట్లు ఇట్లనే మీరు పాఠాలు వింటూ ఉండండి. ముగ్గురు వచ్చాడా ఓకే అండి, అయిపోయినాక చూద్దాం. అయిపోయిందండి, వాసన అయితే ఇట్లా వస్తుంది. మరి బొగ్గ అయిందా లేకపోతే ఏమైందా చూడాలి. నిప్పులు చూడండి అసలు. ఏదైనా ఒక కాయ మిగిలితే చాలు తినేసి వెళ్ళిపోయి. చూడండి మన ప్లేట్, మావాడు చూడండి దాకా వస్తుంది. ఏందన్న బంగారు కలర్ కాస్త వెళ్ళిపోయింది. చూసిరండి ఎంత సింపుల్గా ఎత్తేసిందో. అబ్బా వాసన అయితే వెళ్తుంది. చూద్దాంపా. ఇది మన ప్లేటు టూ 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 టూ. వాటర్ పెట్టినాడు. ఇటు లైట్ పడిపోయిందండి, జర చీకటి అయింది. అది చూడు ఆకు ఎగిరిపోయింది. అరే అలకకొచ్చినాయి ఏంది? అలకగానే మాడిపోయి బొగ్గులేని ఇంత. అదే అయినట్టు వాసన కూడా వస్తుంది. బొగ్గ అయిందంటే ఇక ఫినిష్. ఏమైపోయారే. హైజీన్ అయితే ఉంది చాలు. లోపల ఏం కాదమ్మా కవర్. బొగ్గులు ఉన్నా కూడా పర్ర నవ్విలేస్తా. ఇప్పుడు ఏం కానట్టే ఉంది. ఆకన్నా కాలిందా? కాలిపోయినా బొగ్గు లోపల ఆకు చూసిరా అండి, బొగ్గు అయిపోయింది. మరి అది ఏం వేడి మమ్మీ? పచ్చి కూర వీక్క తినడానికి రెడీ. ఎందుకైతే పచ్చిది అగ్గో చూసేనో మంటగారింది. చూసు పులుసు ఇది తీసేసి బా వేరైతే పెడతాం. బా మంచి ఉడికిన వాసన. ఉడికిపోయిందమ్మే. ఓ వాసన చూడు, గుమాయిస్తుంది. వాసన వస్తుంది. చూడరి. అబ్బా చూసిరా అండి, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై. చీకటి అయిపోయి మావన్నీ లోపలికి వెళ్ళినాయి. లేకపోతేనా ఉడికిందేమో చూద్దామండి. మసాలాలన్నీ ఉడకలేదనే ప్రసక్తే లేదు.
ఇది ఒక టేస్ట్ నాన్న, వెరైటీగా ఉందా? భలే ఉంది. నువ్వు పెట్టుకొని చెప్పు. చిన్నది పెట్టాము, చిన్నది. సూపర్ అంటే సూపర్ ఉందండి. మంచి ఉడికిపోయిందా మమ్మీ? మరి అంతసేపు అప్పుడెప్పుడో పెట్టి చీకటి పడే వరకు పెడితే మంచి ఎల్లిపాయ టేస్ట్ తెలుస్తుంది, ఫ్లేవరు. పెప్పర్ కూడా మంచి ఉడికిపోయిందమ్మా, అసలు కొంచెం కూడా నీసు నీసు లేదు. నిమ్మకాయ పిండినా మంచిగా ఎల్లిపాయ ఫ్లేవరు, పెప్పర్ అవన్నీ తెలుస్తుంది. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. మా రాముడికి పిలిచి పెడతా. టేస్ట్ అయితే మస్తు వచ్చిందండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.